వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు చినగాని దయాకర్ గారు ఉన్నారు, టీపీసీసీ అఫీషియల్ స్పోక్ పర్సన్. దయాకర్ గారు, మొన్న మీరు భువనగిరికి కూడా నామినేషన్ వేసుకోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే గాంధీ భవన్కి కొత్త నాయకులు క్యూ కడుతున్నారు. అండ్ పాత వాళ్ళ పరిస్థితి ఏంటి? మీ ఎంపీ అంటే క్యాంపెయినింగ్ కావచ్చు, మీకు ఏమైనా మాట ఇచ్చారా? బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చు. ఈరోజు అసెంబ్లీలో కులగణన బిల్లు ప్రవేశపెట్టారు కదా, సో బీసీలకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా? ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాహుల్ గాంధీ గారికి, డిప్యూటీ సీఎం గారికి, మంత్రివర్గానికి మేమందరం కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. దేశ చరిత్రలోనే ఒక మైలురాయినటువంటి ఈరోజు ఇవాళ బీసీల కులగణన మీద, బీసీలకు రాజకీయ అవకాశాలతో పాటు ఉపాధి అవకాశాలతో పాటు బీసీ కులగణన దాని మీద బీసీల సంఖ్య కూడా మొత్తం కూడా ఒక చట్టబద్ధంగా కాబోతున్న అనే అంశం పైన ఈరోజు అసెంబ్లీలో మనం ఒక బిల్లును పెట్టడం, రెజల్యూషన్ పాస్ చేయడం, దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా బీసీల జనాభా తామాషా ప్రకారం దాదాపు 50 నుంచి 60% ఉన్నటువంటి జనాభా ఇవాళ అన్ని చెట్లకు, పుట్టలకు, జంతువులకు లెక్కలు ఉన్నటువంటి ఈ దేశంలో బీసీలకు కూడా ఒక లెక్కలు లేకుండా ఒక ఎడారిగా వదిలేసినటువంటి సందర్భంలో ఇవాళ బీసీలకు చట్టసభల్లో రాజకీయ అవకాశాలు లేక ఇవాళ దేశంలో స్వాతంత్రం వచ్చిన కాంచి 70 ఏళ్ళ నుంచి బీసీలు అత్యధికంగా రాజకీయ అవకాశాలలో నష్టపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి అన్నిటిని గమనించి ఇవాళ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలతో పాటు ప్రకారం ఇవాళ అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకొని బీసీలకు ఉన్నటువంటి కులగణన మీద, బీసీల జనాభా మీద ఒక ఆలోచన చేయడానికి కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణలో బీసీల జనాభా దాదాపు తెలిసి 50 నుంచి 60% జనాభా ఉంది. ఇవాళ స్థానిక సంస్థల్లో కూడా గతంలో ఎన్నికల హామీ ప్రకారం 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తూ ఉన్నారు. అంటే ఇవన్నిటికీ కొలమానంగా దారితీస్తాయని కూడా మేము భావిస్తూ ఉన్నాం. బీసీలకు ఒక మంచి రోజులు రాబోతూ ఉన్నాయని భావిస్తూ ఉన్నాం. అంటే దేశవ్యాప్తంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా ఇవాళ బీసీల మీద, బీసీల జనాభా మీద, బీసీల కులగణన మీద, బీసీ రిజర్వేషన్ల మీద అనేక విషయాలు ఆయన ఒక స్టాండ్ తీసుకొని పదే ఓబీసీల మీద మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దాని ఒక ఇన్స్పిరేషన్లో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇవాళ బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఇవాళ బీసీల జనాభా బిల్లుకు, బీసీలో ఉన్నటువంటి అన్ని కులగణన మీద ఓ లెక్కలు తీయడం అనేది చాలా స్వాగతిస్తూ ఉన్నాం. దాంతోపాటే ఇవాళ చాలామంది చేరికలు, మార్పులు వస్తూ ఉంటే రాజకీయ పార్టీ కాబట్టి, ఒక జాతీయ పార్టీ కాబట్టి అధికారంలో ఉంది, ఎవరు వచ్చినా కూడా వాళ్ళని జాయిన్ చేసుకొని పార్టీ అభివృద్ధికి పాటుపడాలనే విషయం. పార్టీలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డవాడికి, మొదటి నుంచి కష్టపడ్డ వాళ్ళకు అన్యాయం జరగదనేది కూడా పార్టీ మొదటి నుంచి చెప్తా ఉన్నది. కాబట్టి పార్టీ మాలాంటి వాళ్ళం కష్టపడ్డ వాళ్లకు అన్యాయం జరగదని కూడా మేము భావిస్తూ ఉన్నాం. మేము భువనగిరి పార్లమెంటుకు వాస్తవుని కాబట్టి, నగరికల్ నియోజకవర్గానికి చెందినవాడిని కాబట్టి, ఒక బీసీ గౌడ సమాజానికి చెందినటువంటి బిడ్డను కాబట్టి ఇలా విద్యార్థి ఉద్యమాల్లో, నిరుద్యోగ ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి మాలాంటి ఒక యువతరానికి ఇవాళ మేము భువనగిరి పార్లమెంటుకు ఆశిస్తూ ఉన్నాం. పార్టీ అవకాశం ఇచ్చి పార్టీ ఆలోచన చేస్తే తప్పకుండా మాలాంటి వాళ్ళం గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పార్టీ ఆ రూపంలో ఏ అవకాశం తీసుకున్నా మాలాంటి వాళ్ళం తప్పకుండా పనిచేసి పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ విజయం కోసం మాలాంటి వాళ్ళం శక్తివంతంగా లేకుండా కూడా కృషి చేస్తామని కూడా కోరుతున్నాం. చాలామంది ఉన్నారు, ఆశావాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇవాళ పార్టీ కూడా ఒక ఆలోచన చేస్తూ ఉంది, బీసీలకు కొంత అవకాశం ఇస్తూ ఉన్నది. అవకాశం దాంట్లో మాలాంటి వాళ్ళం కూడా ఎక్కడో చోట అవకాశం ఉంటుందని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. పార్టీ అభివృద్ధి మా అంతిమ లక్ష్యంగా పార్టీ కాబట్టి పార్టీ కోసం, పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ విజయాల కోసం మాలాంటి వాళ్ళకి శక్తివంచన లేకుండా పనిచేస్తాం. ఈరోజు ప్రకటించినటువంటి బిల్లు చాలా గొప్ప విషయం, చాలా గొప్ప చారిత్రాత్మకమైనది. ఇది బీసీలకు ఆత్మగౌరవాన్ని ఇస్తుంది, బీసీల అస్తిత్వాన్ని నిలబెడుతుంది. ఈ యొక్క ఆలోచనతోని బీసీలలో కూడా ఒక చైతన్యం రాబోతూ ఉంది. రేపు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా బీసీలు కూడా కదిలి వచ్చే అవకాశం బలంగా కనబడతా ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాటు బీసీలను, బీసీ జనాభాను, బీసీలకు కేటాయించే బడ్జెట్లో కూడా అన్యాయం చేసింది. ఇవాళ కాబట్టి పార్టీ, కాంగ్రెస్ పార్టీ
అనేక రంగాల్లో బీసీలకు పెద్దపీట వేయాలని, బీసీ సప్లాన్ తీసుకురావాలని, బీసీలకు ఒక రిజర్వేషన్లు ఇవ్వాలని, స్థానిక సంస్థల్లో బీసీలకు బడ్జెట్ ఇవ్వాలని అనేక రంగాల ఆలోచన చేస్తూ ఉంది. స్వాగతిస్తూ ఉన్నాం. ఇదే స్ఫూర్తితో ఇదే ఉన్నటువంటి వెళ్తే బీసీలు కూడా కదిలొచ్చి కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన ఓటు బ్యాంకుగా మారే అవకాశం కూడా మాకు కనపడతా ఉంది. స్థానాలు వస్తాయి అనుకుంటున్నారు ఎంపీ ఎన్నికల్లో? ఒక 12 నుంచి 13 స్థానాలు రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే 6 గ్యారెంటీలు సాధ్యమేనా? 6 గ్యారెంటీలకు మొన్న మీరు చూశారు అసెంబ్లీలో 1,95,000 కోట్ల ఉన్నటువంటి మనం బిల్లు పెడితే 53,000 ఉన్నటువంటి రెవెన్యూ బడ్జెట్ సంబంధించి ఈ 6 గ్యారెంటీల పథకాలకే అంచనాతోని 53 లక్షల కోట్లని ఇవాళ మనం పెట్టాం. కాబట్టి అనేకమైనటువంటి మంచి ఉంది. ఇవాళ ప్రతి ఇయర్కు ఒక 53,000 కోట్లని ఈ పథకాలు కేటాయిస్తుంటే దాదాపు 5 ఏళ్లలో దాదాపు 2,50,000 కోట్లని ఈ ఒక 6 గంటల పథకాలకే ఇంకా ప్రకటించే ఉంది. ఇంకా పెంచుకునే అవకాశం కూడా కనపడతా ఉంది. కాబట్టి 6 గ్యారెంటీల పథకాలు ఇవాళ దేశానికి ఒక ఆదర్శమైనటువంటి పథకాలు, ఇవాళ ప్రజలు హర్షించే పథకాలు. ఇవాళ మహిళలకు ఉచిత ప్రయాణం అనేది చాలా ప్రజలలో ఒక గొప్ప మార్పు వస్తూ ఉంది. ప్రజలందరూ మహిళలు సంతోషపడతా ఉన్నారు. ఇవాళ 200 యూనిటీ అనేది కూడా పేద మధ్యతరగతి భారంగా ఉన్నటువంటి కరెంటు బిల్లులు వాళ్ళకి ఎంతో కొంత ఉపశమనంతో పాటు వాళ్ళ జీవితాల్లో కాస్త ఒక భారాన్ని తగ్గించే పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఇవాళ 1,200, 1,400 కట్టే గ్యాస్ సిలిండర్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీ 500కు ఒక సిలిండర్ ఇవ్వడం ద్వారా వాళ్ళ పేద మధ్యతరగతులు కొనలేని కట్టెల పొయ్యిలో ఉదయం ఉండే వాళ్ళ పేద మధ్యతరగతి జీవితాలలో కూడా అది ఒక భారం తప్పే ప్రమాదం ఉంది. కాబట్టి అనేకమైన పథకాలు ఇవాళ పేద మధ్యతరగతి కూలీనాలి జీవితాలలో ఇలా కాంగ్రెస్ పార్టీ పథకాలు వెలుగులు నింపుతూ ఉన్నాయి. వాళ్ళకు ఒక ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా, వాళ్ళకు అభయస్థంలాగా ఇవాళ పార్టీ ఆలోచన చేసింది. కాబట్టి ఈ అన్ని మార్పులు కూడా కాంగ్రెస్ పార్టీకి బలంగా తయారైతే రేపు రాబోయే భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుతో పాటు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన ముద్ర వేసుకోబోతుంది. బలమైన ఒక